డీటెయిల్స్ చూద్దాం. రేపల్లె కాంగ్రెస్ నేత మోపిదేవి శ్రీనివాసరావు వైసీపీలో చేరారు. మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో శ్రీనివాసరావు పార్టీలో చేరారు. తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో శ్రీనివాసరావుకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు వైఎస్ జగన్. మోపిదేవితో పాటు సుమారు 1000 మంది నేతలు వైసీపీలో చేరారు. అందరినీ ఆహ్వానించి పార్టీ కోసం పనిచేయాలని వైఎస్ జగన్ సూచించారు. పార్టీలోకి కాదు రావడం, ఈరోజు మన కుటుంబ సభ్యుడిగా, మనలోకి ఒకటిగా, మనలో ఒకటిగా, మన దగ్గరికి మన కుటుంబ సభ్యుడిగా వచ్చాడు. శ్రీను భవిష్యత్తు నా మీద నమ్మకం ఉంచి నా చేతుల్లో పెట్టాడు. శ్రీనుకు అన్ని రకాలుగా న్యాయమే చేస్తాను, మంచే చేస్తాను అని ఈ సందర్భంగా అందరి సమక్షంలో కూడా చెప్తా ఉన్నాను. రేపల్లె నియోజకవర్గంలో మోహన్ యువకుడు, ఉత్సాహవంతుడు, బాగా గట్టిగా కష్టపడడానికి ముందుకొచ్చాడు. మోహన్కు మీ అందరి మద్దతు ఉండాలి. శ్రీను తన సొంత తమ్ముడిగా మోహన్ను భుజాన వేసుకుని మోహన్ను గెలుపు బాధ్యతలు కూడా శ్రీనునే తన భుజస్కంధాల మీద వేసుకుని తను గెలిపించే బాధ్యతలు కూడా తీసుకుంటా ఉన్నాడు. 2029 ఏం చేద్దాం? 2029 మనం ఎందుకు జాయిన్ అయ్యాం? ఈరోజు ఎందుకు మన పార్టీలో జాయిన్ అవుతున్నాం? నేను ఈ రోజున నా జీవితం ధన్యమైంది. రాజశేఖర రెడ్డి గారు ఆయన అభిమానిని. నేను రాజశేఖర రెడ్డి గారు నా ఇంటికి వచ్చి నన్ను ఒక తమ్ముడిగా భుజం మీద చేసిన వ్యక్తిని నేను. ఆ రోజు నుంచి కూడా ఈ రోజు వరకు ఇలువలతోనే ఉన్నాను. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అధికారికంగా జాయిన్ అవడం జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు రేపల్లె నియోజకవర్గంలో మనకి ఇన్ఛార్జిగా పేట మోహన్ పెట్టారు. ఆయన్ని రేపల్లె నియోజకవర్గం నుంచి 2029లో గెలిపించుకోవాల్సిన పరిస్థితి మనందరం.